రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు నటి హేమకు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హేమతో పాటు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి సీసీబీ పోలీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులు అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి తరలించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు నటి హేమకు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హేమతో పాటు డ్రగ్స్ తీసుకున్న వారి విషయంలో పాజిటివ్ వచ్చిన 86 మందికి సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి తరలించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, మొత్తానికైతే 86 మందికి నోటీసులు అందాయి. అలాగే హేమకు కూడా నోటీస్ ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కమ్మని అందులో ఆదేశాలు జారీ చేశారు. మరి హేమ దీనిపైన స్పందించిందా? విచారణకు హాజరవుతుందా? ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ సంతోషి, బెంగళూరు రేవ్ పార్టీలో మాత్రము హేమతో పాటు తన స్నేహితుడైన చిరంజీవికి అలాగే మరికొంతమంది తెలుగు సినీ నటులకు కూడా మరి పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. వీళ్ళతో పాటు మొత్తం 85 మందికి కూడా మరి పాజిటివ్ రావడంతో అందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఈ నెల 19వ తేదీన కూడా మరి ఈ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఓ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ రేవ్ పార్టీ మొత్తం 103 మంది పాల్గొన్నారు. అందులో 86 మందికి పాజిటివ్ రాగా కూడా మరి అందుకు అంతమందికి కూడా మరి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అదే కాకుండా రేపు సోమవారం రోజు అంటే 27 తారీఖున మాత్రము విచారణకు రావాల్సిందిగా కూడా కోరారు. మరి దీనిపైన నటి హేమ కూడా మరి ఏమంటుందంటే, నాకు నోటీసులు జారీ చేశారు కానీ నాకు ఆ రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా కూడా తను స్పందిస్తుంది. కానీ పోలీసులు మాత్రము ఈ విషయాన్ని, ఈ కేసును మాత్రము చాలా గట్టిగా కూడా ముమ్మరంగా కూడా వాళ్ళైతే దర్యాప్తు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హాజరు కావాల్సిందే అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి పోలీసులు కూడా మరి దీనిపైన నిన్న చూసుకున్నట్లయితే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా స్పందించారు ట్విట్టర్ లో. కానీ మరి ఎందుకు అంటే ఇంకా నిర్ధారణ అవ్వలేదు, ఏమా నేరస్తురాలు అని చెప్పేసి కూడా పరిగణించలేదు, పరిగణలోకి రాకుండా మీరు డిసైడ్ చేయడము అది రాంగ్, దోషిగా కూడా మీరు పరిగణించొద్దు అని చెప్పేసి కూడా, ఎందుకంటే ఇప్పుడు తను ఇంకా విచారణకి వెళ్ళలేదు. ఆ విచారణకి వెళ్ళక ముందే వాళ్ళు పోలీసు వాళ్ళు డిసైడ్ చేయక ముందే మరి మీడియా కానీ పబ్లిక్ కానీ డిసైడ్ చేయొద్దు అని మరి ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా స్పందించడం జరిగింది. కానీ దానిపైన నెటిజన్లు అయితే కామెంట్లు పెడుతున్నారు సంతోషి. ఏమని అంటే ఇంకా హేమ బుకాయించింది అనేది బయట పడిపోయింది కూడా, ఎందుకంటే డ్రగ్స్ లో పాజిటివ్ వచ్చింది. అందుకు మరి నిర్ధారణ అయిన తర్వాత కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఎలా వెనకేసుకొస్తున్నారు తనని, అంటే మీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా మీరు వెనకేసుకొస్తున్నారా, ఇంత తప్పులు జరుగుతున్నా కానీ వెనకెందుకేసుకొస్తున్నారా అనేటట్టుగా కూడా మరి నెటిజన్లు అయితే కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కొంతమంది ఆర్టిస్టులు కూడా పెట్టడం జరిగింది. కరాట కళ్యాణ్ కావచ్చు, అలాగే తమన్నా కావచ్చు. వీళ్ళు ఏం పెట్టారంటే కరాట కళ్యాణ్ మీద, హేమ మీద ఏం పెట్టారు అంటే తను అమ్మాయిలను కూడా సప్లై చేస్తుంది, జూనియర్ ఆర్టిస్టులను అలాగే మోడల్స్ ని సప్లై చేస్తుంది, రేవ్ పార్టీ కూడా తను సప్లై చేసింది. అందుకే తను ఎందుకంటే అంత సంపాదించిందంటే కేవలం క్యారెక్టర్లు చేసుకుంటూనే ఒక ఆర్టిస్ట్ గా సంపాదించలేదు. అందుకు ఒకప్పుడు నేను పేకాటలో దొరికిపోయానని నన్ను చాలా ట్రోల్ చేసింది. ఈ రోజు మాత్రం తను డ్రగ్స్ రేవ్ పార్టీలకు వెళ్ళినట్టుగా డ్రగ్స్ లో కూడా తన నమూనాలు కూడా మరి పాజిటివ్ వచ్చాయి. అందుకే మరి మా అసోసియేషన్ లో కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కరెక్ట్ అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉండి మరి మంచు విష్ణు ఎందుకు తనకు సపోర్ట్ చేస్తున్నాడు హేమకి అనేది కూడా
మరి నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు. పలు విధాలుగా కూడా కొన్ని విషయాలలో కూడా మరి అమ్మాయిలను సప్లై చేస్తుంది, అట్లేమన్నా మీరు సపోర్ట్ చేస్తున్నారనే విధంగా కూడా కామెంట్లు అయితే చేస్తున్నారు సంతోషి. అందుకు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి రేపు 27న మాత్రం ఖచ్చితంగా హేమ మరి విచారణకైతే హాజరు కావాల్సిందే అన్నట్టుగా కూడా పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు సంతోషి. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.